అరే మామా బ్రోస్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయర్రి. అలాగే ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్. ఉచితలే సమర శంఖం పూరించు. అరే ఏమైంది భయ్యా, మీకు ఈజీగా గెలిచే మ్యాచ్ ని మొత్తం సర్వనాశనం చేసేసారు. అరే జస్ట్ 23 రన్స్ కి 3 వికెట్స్, దాంట్లోనే 2 పుల్లలు నాది, 1 రన్ అవుట్. మనం కొట్టింది తక్కువ రన్స్ అయినా ఈజీగా మ్యాచ్ గెలుస్తాము అనుకున్నాము. ఆ తర్వాత ఒక్కడంటే ఒక్కడు కూడా సరిగ్గా పుల్లలు పీకలేదు, మ్యాచ్ ని గెలిపిలేదు. అరే 40-50 పార్ట్నర్షిప్ ఏకంగా 120 రన్స్ ఇచ్చారు. ఈ మ్యాచ్ లో నేను తప్ప ఒక్కడంటే ఒక్కడు కూడా సరిగ్గా మంచి బౌలింగ్ వేయలేదు. ఏముందిలే ఇంకా పడుకో. అరే ఇప్పుడు బౌలింగ్ పై ఏడకుండా ఫస్ట్ లో బ్యాటింగ్ పై ఏడ్చింటే సరిపోయినో. 20 ఓవర్స్ ఆడే జస్ట్ 160 రన్స్ కొట్టారు. అట్లీస్ట్ మన బౌలింగ్ వల్ల లాస్ట్ వరకు వెళ్ళింది. వేరే టీం అయితే 15 ఓవర్స్ కి దంచి కొట్టేసేవాళ్ళు. అరే చాలండి భయ్య స్టారాకు, నువ్వు నీ బౌలింగ్ 3 ఓవర్లకు 30 రన్స్ ఇచ్చావు. అరే లో స్కోరింగ్ గేమ్, ఎకానమీ తగ్గిద్దామని ఏం లేదు. రన్స్ ఏమో పోయింది, అట్లీస్ట్ పుల్లలైనా పీకుతావు అనుకుంటే ఒక్క పుల్ల కూడా తీయలేదు. పేరుకేమో నెంబర్ 1 బౌలరు. అరే ఎట్లుంది భయ్ అక్సరు, రివెంజ్ అదుర్స్ కాదు నీ అవ్వ. మ్యాచ్ కి మ్యాచ్, రన్స్ కి రన్స్, రివెంజ్ కి రివెంజ్. ఇంకోహులు ఏంటారా బాబు, చూసావు కదా ఫస్ట్ లో 3 వికెట్లు ఫటాఫట్ పడినాక ఏ విధంగా మ్యాచ్ ఫినిష్ చేసామో. అది బై ఆర్సీబీ అంటే. అరే చాలండి విరాట్ అన్న, ఒక్కసారి నీ స్ట్రైక్ రేట్ చూడు. 40 బాల్స్ కి 50 రన్స్ కొట్టింది. స్టబ్స్ పవర్ చూసా కదా, జస్ట్ 18 బాల్స్ కి 34 రన్స్, 180 స్ట్రైక్ రేట్ తో ఆడా. ఇంకా 20 రన్స్ కి ఎక్స్ట్రా ఉంటే మిమ్మల్ని ఈజీగా ఫినిష్ చేసే వాళ్ళము. అరే స్టబ్స్, నీ స్ట్రైక్ రేట్ తీసుకొని మడిచి కింద పెట్టుకో. అరే మాకు స్ట్రైక్ రేట్ అక్కర్లే, రన్స్ అక్కర్లే, మ్యాచ్ ఫినిష్ చేయడమే ముఖ్యము. చూసావు కదా ఆడుతూ పాడుతూ ఏ విధంగా మ్యాచ్ ఫినిష్ చేసాము. అది బై ఆర్సీబీ అంటే. అరే కృణాల్ బ్రో, వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. నీ ఏవో బ్యాటింగ్ లో అయితే దంచి కొట్టావు. అరే వరుసగా 3 పుల్లలు ఒకేసారి పడినా సరే ఆ ఢిల్లీ బౌలర్లకి చుక్కలు చూపించావు. జస్ట్ 47 బాల్స్ కే 73 రన్స్, అది 150 స్ట్రైక్ రేట్ తో. దాంట్లో 5 4లు 4 6లు. నీ యొక్క మ్యాచ్ ని వార్ వన్ సైడ్ చేసేసావంతే. అరే కృణాల్ పండేనా మజాక, చూసారు కదా జస్ట్ 47 బాల్స్ కే 73 రన్స్. బౌలింగ్ లో పుల్లలు పీకడమే కాదు, బ్యాటింగ్ లో రన్స్ కొట్టడం కూడా తెలుసు. కృణాల్ పాండే అంటారా బాబు, ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి పడేస్తా. అరే కోహ్లీ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. జరిగిన 10 మ్యాచ్ల్లో ఏకంగా 6 హాఫ్ సెంచరీలు కొట్టిండు, అది మంచి స్ట్రైక్ రేట్ తో. నువ్వైతే తోప్ తుర్మే కింగ్ అన్నా, ఇలానే కంటిన్యూ చెయ్యి, ఈ సల కప్పు నందే. అరే దెబ్బకు దెబ్బ తీయకపోతే కింగ్ కోహ్లీని ఎలా అవుతాను. మన చిన్నస్వామిలో జెండా ఊపి చాలా ఓవర్ చేసిండు, అందుకే వీళ్ళని ఎలా అయినా సరే పాతాళంలోకి తొక్కేయాలనుకున్నా తొక్కి పడేసా. ఇప్పుడు చూసావు కదా పాయిస్ టేబుల్ మందే, ఆరెంజ్ క్యాప్ మందే, పర్పుల్ క్యాప్ మందే. ఇటు చూసిన ఆర్సీబీ నెంబర్ 1. ఆర్సీబీ అంటారా బాబు, ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి పడేస్తా. ఆర్సీబీ నా మజాక, ఆరెంజ్ క్యాప్ విరాట్ అయితే పర్పుల్ క్యాప్ ఈ ఉట్టుగాందే. నీ అవ్వ మనమున్న ఫామ్ కి ఈసారి ఐపీఎల్ కప్ ఏంది. ఎవరినైనా మింగాలంటే ఇక్కడ మింగి పడేస్తాం. ఒక్కొక్కరిని మాదాపూర్ లో కొడితే చెంచాబాద్ లో పడతారు. ఆర్సీబీ ఇస్ ఏ నాట్ ఏ నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్. అరే పట్టిదరా మజాక, ఈ పట్టిదర కెప్టెన్సీ చేసి ఆ మాత్రం ఉంటుంది మరి. ఇక టీం తో పని లేదు, ప్లేయర్స్ తో పని లేదు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టే బత్తాయి జ్యూస్ పిసుకున్నట్టు పిసుకుంటూ పోవడమే. మీరైతే కాసుకుంటారా నాన్న, ఒక్కొక్కరికి చుక్కలే. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.